మన పార్టిసిపెంట్ నెంబర్ 2 తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి వచ్చిన మణికంఠ శర్మ. మణికంఠ వెల్కమ్. ఏం చేస్తుంటారు మణికంఠ మీరు మిమిక్రీ కాకుండా? నేను యానిమేషన్ నేర్చుకున్నాను మేడం. మొన్నటి దాకా యానిమేషన్లో జాబ్ చేశాను. నెక్స్ట్ వేరే చోట ట్రై చేస్తున్నాను. ఏం చేస్తారు ఇవాళ? ముందుగా మనం చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ తెలుగులో డబ్ అవడం చూస్తూ ఉంటామండి. మరి అందులోంచి డబ్ అయినప్పుడు అందులో వాయిసెస్ తీసుకుంటే, ఏ దూరంగా అలా వెళ్ళకు, వాళ్ళు వచ్చేస్తున్నారు, నావ బయలుదేరింది, పదండి పదండి, ఏ ఈరోజు నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు, ఏ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఏ పదండి, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. మరి అలాగే మన బాహుబలి ఉంటుంది. బాహుబలి వచ్చింది కదండి, ఒక చరిత్ర సృష్టించినటువంటి బాహుబలి సినిమాని కనుక రివర్స్ లో ఇంగ్లీష్ లో డబ్ చేస్తే ఆ వాయిస్ ఎలా ఉంటది అనేది టైటిల్ బాహుబలి. బాహుబలి బాహుబలి అన్నట్టు ఒక తీసుకుంటే కాన్సెప్ట్. Devils and ghosts on the other side of the mountain. They used to kill the children and eat them very cruelly. Guys you never seen before was seeing as an almighty. Who am I? You're waiting to see him at least once before you die. But I have to kill him at least once and fulfill my revenge. Long live Mahishmati! Watch Tollywood prestigious movie Bahubali, only the beginning, only on these theaters. జురాసిక్ పార్క్ సినిమా అందరికీ తెలుసండి. జురాసిక్ పార్క్ నుంచి ఒక సీన్ నరేట్ చేస్తే ఎలా ఉంటుంది? Now we are entering into the dangerous world of Jurassic Park. Hey, let's say here for today. Well, let's have our dinner. Okay. Hey, something is coming. Hey, it's nothing. Hey, something is coming. I think it's a dinosaur. I don't think so. Hey, something is coming, man. Start the car, it's coming. Hey, come on, shoot it. Hey, man. We need extra force. Come on, son. చనిపోయిందండి. ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందండి? స్టార్టింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు అలాగే చిన్న వేరియేషన్ వస్తుంది. అది ఎలాగైనా చేసి చూపిస్తాను. ఈ విధంగా బ్రిడ్జ్ మీద అయిన తర్వాత వచ్చిన సౌండ్ చేంజ్ అవుతుందండి. అది ఎలా? చాగంటి కోటేశ్వరరావు గారి ఆయన చెప్పే విధానం, ఆయన మాట్లాడే విధానం, కొన్ని ఆయన మేనరిజమ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠ్యాయ నమో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి
సభకి నమస్కారం. ఎందుచేత నేను ఈ మాట వింటున్నానంటే, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంకల్పం కలిగింది. ఏమిటి? శ్రీమద్ రామాయణం 6 కాండలు ప్రవచన చేద్దామని. కాకపోతే దీనికి నేను తగినవాడనా, అర్హుడనా అని నాకు ఒక అనుమానం కలిగింది. కాకపోతే పరమేశ్వరుడు నా ముందు ఉండి, అలాగే రాముడు నా వెంట ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి నేను ఈవేళ ఇలా చేయగలుగుతున్నాను. కొంచెం పిచ్చి పెంచి చెప్పండి. అదే చాలా కరెక్ట్ గా పట్టుకున్నారు ఆయన. మీరు ఒక ఎపిసోడ్ లో చేశారు మీరు, కానీ ఇది పట్టుకున్నట్టున్నారు. పరమేశ్వరుడి ఆజ్ఞ లభించి ఆయన కొంచెం చెప్తే నాకు ఈ రోజు నేను ఇలా కూర్చున్నాను అంటే కేవలం ఈశ్వర సంకల్పమే. చేస్తామన్నా కూడా వెరీ గుడ్. అసలు ఏమిటండి, ఈశ్వర ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. కరెక్ట్, వెరీ గుడ్. చాలా దగ్గరగా ఇమిటేట్ చేస్తున్నారు. రైట్. కొంచెం ఎనర్జీ ఒక దగ్గర కొంచెం పేస్ తగ్గించి కొంత ఫర్మ్ గా చెప్తే కరెక్ట్ గా అలాగే వినపడుతున్నాయి సౌండ్స్ కానీ వాయిసెస్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ బాహుబలి సినిమా నుంచి కిలికిలి లాంగ్వేజ్ వచ్చిందండి. ఆ లాంగ్వేజ్ మన తెలుగు యాక్టర్స్ మాట్లాడితే ఎలా ఉంటుంది? నిమ్డా గోర్జస్, అదేగా అదే. ఫస్ట్ ఆ డైలాగ్ తీసుకుంటే, నిమ్డా గోర్జస్ టెల్ మీ అట్ ద బుష్ క్రాక్ కోయిటినం పోమ్లా మోనోసుకు లోహాక్వే ఉన్ కాస్ట్రా మిను పిజ్జా పుంపువే. చెప్పేది కాలకే అధిపతి అండి. అదే రాసయ్య గారికి ఇస్తే ఎలా చెప్తారు? ఏమిటయ్యా, ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏమిటి అసలు ఈ డైలాగ్ ఏమిటి? శుభ్రంగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో రాయి. నేను ఎలా అన్నాను కాదు, అర్థమవుతుందా మీకు? కనీసం అర్థమైనా చెప్తాను. ఏమిటి లాంగ్వేజ్ ఏమిటి? బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే డైలాగు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఉంటుంది. చాలా కావాలా? నువ్వు ఎవరితో మాట్లాడతావో తెలుసా? పవర్ ఇన్స్టాగ్రామ్లు సిస్టర్ రక్షకుడు దుష్ట శిక్షకుడు ఆంజనేయ పేరు భక్తుడే చిరంజీవి నామ దేవుడే. అసలు మాకున్న పేరేంటో వాళ్ళకే తెలుసు. మణికంఠ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మిమిక్రీ మేళాలో. మళ్ళీ మీరు ఇంకా బాగా మంచి ఐటమ్స్ కూడా డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు తిరిగి రావాలి మిమిక్రీ మేళాని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.